టిడ్కో గృహ సముదాయాన్ని మహానగరంగా మార్చడానికి కృషి చేస్తానని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు తెలిపారు. కావలి పట్టణం మద్దూరుపాడులో నిర్మించిన టిడ్కో ఇళ్లను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. పలు ఇళ్లలోకి వెళ్లి అక్కడ నివసిస్తున్న వారి నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇల్లు, పార్కు, నీటి ట్యాంక్, రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని టిడ్కో యజమానుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కొరకు అధికారులు పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల ఆవరణలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని, ఇకపై పుష్కలంగా నీరు అందిస్తామని తెలిపారు. నెలలోపు కరెంట్ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు. పాములు సంచారం లేకుండా ఆవరణ పరిశుభ్రంగా ఉంచుతామని అన్నారు. పార్కులలో మొక్కలు నాటుకుని సంరక్షించాలని, ఆర్గానిక్ కూరగాయలు పండించుకోవచ్చని, పార్కును కూడా పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని అన్నారు. టిడ్కో యజమానులు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందరి ఓటరు కార్డులు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు టిడ్కో ప్రాంతానికే మార్చుకోవాలని అన్నారు. తద్వారా రేషన్ మీ ప్రాంతంలోనే తీసుకోవచ్చని, ఓట్లన్నీ ఒకే చోట ఉండటంతో నాయకులతో అభివృద్ధి పనులు చేయించుకోవచ్చని తెలిపారు. కావలి పట్టణానికి అమృత్ పథకం ద్వారా రావలసిన నీటిని 5 సంవత్సరాలుగా రానియకుండా కావలి ప్రజల దాహార్తిని తీర్చని కావలి కాలకేయుడు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అని విమర్శించారు. అభివృద్ధి చేసే చంద్రబాబు గారు ప్రజలకు అండగా ఉన్నారని, 1 సంవత్సరం లోపు అమృత్ పథకం ద్వారా నీటిని కావలి ప్రజలకు అందజేస్తానని అన్నారు. గృహ యజమానులు అందరూ ఇళ్లలో చేరాలని, ఇళ్లలో చేరిన వారికి ప్రభుత్వం ఏదైనా లబ్ధి చేకూర్చవచ్చని, అది వృధా కాకుండా ఉండటం కోసం తప్పక లబ్ధిదారులు ఇళ్లలో చేరవలసిన అవసరం ఉందన్నారు. సాంకేతిక కారణాలతో లోన్లు రాని వారికి వచ్చేలా కృషి చేస్తానని, మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. అందరి సమస్యలు పరిష్కారం కొరకు కృషి చేస్తానని, నిరంతరం ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. టిడ్కో ఆవరణలో ఎలాంటి సమస్య వచ్చినా పార్టీ తరపున పరిష్కరించడానికి కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబును ఇన్ఛార్జిగా నియమిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వికే సీనా నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, విద్యుత్ శాఖ ఈఈ బెనర్జీ, టిడ్కో ఈఈ ఉమా శంకర్ శాస్త్రి, టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, బీసీ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు షేక్ షానవాజ్, మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్, జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి విఠల్, 1వ వార్డు నాయకులు కొండా వెంకట్రావు, పిలిమెట్ల సుబ్రహ్మణ్యం, కొమర వెంకటేశ్వర్లు, రాపూరి మురళి, యానాది, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మద్దూరుపాడు ఏపీ టిడ్కో నందు నివసిస్తున్నటువంటి ధైర్యవంతులైన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. మొట్టమొదటి మేము ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చిన మీరు ధైర్యవంతులు. ఏపీ టిడ్కో వారు 2122 ఇళ్ళు కడితే ఎక్కడైనా నివసించగలం, దేన్నైనా సాధించగలం, ఎక్కడి దూరమైనా పోగలమని మీరు ముందుకు వచ్చి అందరికీ స్ఫూర్తిగా నిలిచినందుకు మొట్టమొదటి ఇక్కడ నివసించే మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. మొన్నటి రోజున మీరందరూ కూడా వచ్చి అడిగేటప్పుడు అప్పటికే ఈ ప్రాంతానికి రావాలి, ఈ ప్రాంతాన్ని చూడాలి, మీతో కలవాలని అనుకున్నా. కాకపోతే పెద్దవాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు చిన్నవాళ్ళమైన మేము ఎంతో మంది ఎత్తుకొని పోవాలి, మీ దగ్గరికి రావాలి అంటే ఏదో ఒక నిధులు చూసుకున్న తర్వాత వద్దాం అనుకున్నాం. కానీ మీరే ముందు వచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు తప్పకుండా వస్తానని మీకు మాట ఇచ్చాను, అందుకోసమే వచ్చా. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. వచ్చింది రామరాజ్యం, రాముడు లాంటి చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, మనందరి జీవితాలు బాగుంటాయి. ఏపీ టిడ్కోకి సృష్టికర్త చంద్రబాబు నాయుడు మానసిక పుత్రిక ఏపీ టిడ్కో హౌసెస్. పేదవాడు కూడా ధనవంతుడిలాగానే పెద్ద ఇళ్లలో ఉండాలి, పేదవాడు కూడా అంతస్తుల్లో ఉండాలి,
పేదవాళ్ళందరూ సుఖంగా ఉండాలని ఆయన తలిసిన తలంపులోనే ఈ కాలనీలు కట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు రాక్షస పాలన గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో విలయతాండం చేస్తున్న తరుణంలో పేదవాళ్ళ మీద కక్షతో ఈ కాలనీలు ఇవ్వకుండా చేయటం, ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఓటు రాజకీయాన్ని మలుచుకోవడానికి మళ్ళా కాలనీలు ఇవ్వటం జరిగిన ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు గత ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. అందుకే మిమ్మల్ని అందరూ కూడా ఎక్కువ టైం మీతో గడుపుతా. నేను అనేది ఇక్కడ 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి నివసించే వారి సమస్య, 2 గతంలో 500 రూపాయలు, 12,500 రూపాయలు, 25,000 రూపాయలు కట్టి కాలనీలు అలర్ట్ కానిటువంటి వాళ్ళ సమస్య, కట్టినా రిజిస్టర్ చేయించుకొని ఇక్కడ నమ్మకం లేక చారనటువంటి వాళ్ళ సమస్య. ఇట్లా సమస్యలు చాలా ఉన్నాయి. మొట్టమొదట నేను మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుని రిక్వెస్ట్ చేసేది, ముందు ఇందాకే చెప్పే ధైర్యవంతులని నమ్మి ఇక్కడికి వచ్చి ఇళ్లలో నివసించే వారి యొక్క సమస్యలు మొట్టమొదట తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకని ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళలో ఏమి సమస్యలు ఉన్నాయో దయించి ముందు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. 500 కట్టున్నాం, లేదా 12,500 కట్టున్నాం, లేదా 25,000 కట్టున్నాం. ఆ విషయం నేను చెప్పేంతవరకు దయించి చెప్పొద్దు. ఇక్కడ నివసించేటువంటి 247 మందికి సంబంధించినటువంటి వాళ్ళు నివాసం ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఇక్కడ ఏమి ఎదుర్కొంటున్నారు, ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలో మేము అందరం కూడా మీ ముందు ఉన్నాం. ఇంతమంది మేము ముందుకు వచ్చామంటే పరిష్కారం చేయాలి. వీలంత వరకు మీలో ధైర్యాన్ని నింపాలి. ఇక్కడున్న సమస్యలన్నిటి పరిష్కారం చేసుకుని మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇళ్లలో చేరాలి అంటే ముందు మీలో ఆ నమ్మకాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చాం. కాబట్టి మొట్టమొదటి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఓన్లీ 247 మందికి సంబంధించి ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మాట్లాడవలసిందిగా మహిళా సోదరుల్ని బ్రదర్స్ని కోరుకుంటున్నా. మీకు మా వాళ్ళు మైక్ ఎత్తుకొని వస్తారు, అక్కడే నిలబడి మీ సమస్య, వేరే విషయాలు వద్దు, వేరే వాళ్ళు తిట్టే కార్యక్రమం వద్దు, విమర్శించే కార్యక్రమం వద్దు, మీ సమస్యను సూటిగా చెప్పమని దయించి మిమ్మల్ని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మాకు ముందుగా నేషనల్ హైవే బాక్స్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయండి. ఎందుకంటే మేము వచ్చేది రాంగ్ రూట్లో వస్తున్నాం, ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఉచిత నీటి సరఫరా చేయండి. గృహ సముదాయం చుట్టూ ప్రహరీ గోడలు ఏర్పాటు చేయండి. పాములు ఎక్కువగా ఉండేవి. చౌక ధర దుకాణాలు ఏర్పాటు చేయండి. ఉచిత ఆరోగ్య కేంద్రము, అంగన్వాడీ, వీధి దీపాల సదుపాయము, సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. బావి, కరెంటు, మినరల్ గిల్స్ ఏర్పాటు చేయండి మీటర్లకి. మున్సిపాలిటీ చెత్తను తీసుకొని వెళ్ళడానికి మున్సిపాలిటీ వ్యాన్ ఒకటి పంపించండి. చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కొంచెం కట్టించండి. చెత్త అంతా శుద్ధం చేసేటట్టుగా చేయించండి. పసిపిల్లలు ఉన్నారు ఇక్కడ, బావిలు ఎక్కువ ఉన్నాయి. బావిలో పోయినసారి పిల్లోడు కూడా పడి చనిపోయాడు. అంగన్వాడీ సెంటర్ కూడా కొంచెం ఏర్పాటు చేయండి. సూపర్ మార్కెట్ కూడా, షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి, పోలీస్ స్టేషన్ ఒకటి, టోటల్ 10,000 మంది పాపులేషన్ ఉన్నారు ఇక్కడ. 2,112 ఇల్లులు ఉన్నాయి. వీటన్నిటికీ సరిపడా సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. త్వరలోనే ఈ సమస్యలన్నింటినీ కూడా సారి సూచనలు సలహాల మేరకు పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటాం. అలానే సార్ ఇచ్చిన హామీ మేరకు ప్రజలందరి నుంచి కూడా వాళ్ళకి ఉన్న సమస్యలు, టిట్కోలో కొన్ని చోట్ల కామన్ సమస్యలు ఉన్నాయి, కొన్ని చోట్ల డ్రైనేజ్ సమస్యలు కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ, ఇతరత్ర సమస్యలు, శానిటేషన్ సమస్యలు కానీ ఉన్నాయి. వాటితో పాటు ఇండివిజువల్ ఇళ్లలో కూడా కొంతమందికి సమస్యలు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా స్వయంగా సార్కి మీరు అర్జీ అందజేసి సార్కి విన్నవించుకుంటే సారు మీ సమస్యలన్నింటినీ కూడా వాటికి తప్పనిసరిగా పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటారు. పబ్లిక్ అందరూ కూడా సారు ఆదేశం ఇచ్చిన తర్వాతనే మీరు సమస్యలను తీసుకొని రావాలి. ఒక్కొక్కళ్ళు వచ్చి మీరు సీరియల్గా వచ్చి విన్నవించుకోండి. ఎవరు కూడా ముందుకు ఒకేసారి అందరూ రావద్దు. అందరికీ సమయం ఉంటుంది. అందరి సమస్యలు వినడానికే మొత్తం కావలి నియోజకవర్గంలో ఉన్న అన్ని శాఖల అధిపతులు కూడా ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. కాబట్టి
చాలా తొందరగా కూడా క్యూ పద్ధతిలో వచ్చి సమస్యలను విలువించుకోవాలని కూడా కోరుతున్నాం. మేము పిలుస్తామండి. ముఖ్యంగా ముందు రాజకీయంగా ఎవరైనా మీకు రుణమాఫీ చేస్తానని చెప్పున్నారు బాబు గారు కూడా, దాని మీద ఇంకా ఫీజిబిలిటీ చూస్తున్నారు. ఇది అంతా టైం పట్టుద్ది. ఈ లోపల మీరు ఇళ్లలో చేరటం చేయాలి. రేపు ఉన్నట్టుండి మీరు ఇళ్లలో చేరిన వాళ్ళందరికీ మేము రుణాలు మాఫీ చేయమంటే ఏం చేస్తారు? కాబట్టి ఫస్ట్ అందరూ కూడా ఇళ్లలో చేరండి. ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగితే కావల్లో కూడా జరుగుతుంది. దానికి నేను కూడా నాంది పలుకుతానని కూడా తప్పకుండా మీ తరఫున మాట్లాడతానని కూడా తెలియజేస్తూ 2100 ఇళ్లలో ఈ రోజున ఇంకా 395 మంది 365 ఎస్ఎఫ్టీ రెండో రకమైన ఇళ్లలో చేరాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీరు కూడా మీ బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి, మీ పక్కింటి వారికి ఎవరైతే డబ్బులు కట్టున్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. కావలలో అన్ని పరిసరాలతో పరిష్కారం కాబోతుంది. అందరూ కూడా ఇళ్లలో చేరమని కూడా ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా 430 ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి వాళ్ళు కూడా 275 మంది చేరాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది రిజిస్టర్ చేయించుకున్నారు కానీ ఇంకా చేరలేదు. అవన్నీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు అందరూ బాధపడతారు. ముందు అందరూ కూడా ఇళ్లలో చేరండి. అన్ని చేరిన రోజున మనం ఇంకా అన్ని రకాల సదుపాయాలు కల్పించుకునే దాంట్లో తప్పకుండా స్థానిక ఎమ్మెల్యేగా మీకు ఓట్లేశారు, నన్ను గెలిపించారు. కావలికి ఎనలేని సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చారు. కాబట్టి నిరంతరం మీకు సేవకుడిగా పనిచేయడానికి కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాడని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, అందరు అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు, మంచి పరిపాలన రాబోతుంది, అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా మెప్మా మీద కూడా కొంతలో ఒక స్టోర్ కూడా ఏర్పాటు చేసేదానికి కూడా ఆలోచన కూడా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 55 సంవత్సరాలు దీప్తి అయినటువంటి వాళ్ళకి అందరూ కూడా బ్యాంక్ లోన్ రావడం లేదని కూడా చెప్పారు. దానికి కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయింది 55 సంవత్సరం, ఇప్పుడు 61 సంవత్సరం. దీనివల్ల ఏదైనా బాబు ఫీజిబిలిటీ ఉంటే, అవకాశాలు ఉంటే సాయం చేయమని, లేదంటే ఫ్యామిలీ మెంబర్ పేరు మీద లోన్ తీసుకునే దానికి ఏమైనా ఉందా అనేది కూడా మేము ప్రభుత్వంతో కూడా చర్చించడం కూడా జరుగుతుంది. తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరించి మిమ్మల్ని ఆనందంగా ఉంచేదానికి మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ, మంచి వాతావరణంలో జీవించండి, ఆరోగ్యంగా జీవించండి. మన బిడ్డల్ని గంజాయికి బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని కూడా మరొక్కసారి చూస్తూ, కావలి ప్రశాంతంగా ఉంచేదానికి మన బిడ్డలను ఒక కన్ను అంటే ప్రేమతో, ఒక కంటి చూపుతో చూస్తున్నానని కూడా చెప్తున్నా. ఎందుకంటే కావలిలో గతంలో గంజాయి విపరీతంగా ఉండి పిల్లలు చెడిపోయినటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి మనం కూడా ఇటువంటి పరిసరాల్లో, అంటే ఇది అవుట్డోర్లో ఉంది కాబట్టి ఎవరైనా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా ఇమీడియట్లీ దానికి మీరు చర్యలు తీసుకోండి. దానికి పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. తప్పకుండా నేను కూడా దానికి ఉంటా. అందుకని వీటన్ని పనులు చూసేదానికి గుత్తికొండ కిషోర్ గారిని మీకు అప్పచెప్తున్నా. తప్పకుండా మీరందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటారని నాకు అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.